శ్రీరామ్, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని అనంత పద్మనాభ కళాశాలలో బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు బోనాలు ఎత్తుకోగా యువకులు పోతురాజు విన్యాసాలతో ఆకట్టుకుని తెలంగాణ సాంప్రదాయం, ఆచారాల విశిష్టతను వివరించారు. ఇంకోసం వచ్చినారా? ఇక్కడ వేరే క్వశ్చన్ చూసి తీసుకుంటున్నారు. బోనాలు, బతుకమ్మ మన రాష్ట్రకు ప్రతీక. మన స్టేట్ ఫెస్టివల్ గా తెలంగాణ ప్రాంతం యొక్క పండుగల్లో అతి ప్రాముఖ్యమైంది. తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించేటటువంటి పండుగలు బోనాల పండుగ, బతుకమ్మ పండుగ. ఈ దినాన అనగా 27 జూలై 2024 ఈ రోజున శ్రీ అనంత పద్మనాభ కళాశాలలో ఈ బోనాల పండుగ అనేటటువంటిది అనగా మన స్టేట్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. బోనాల పండుగ యొక్క విశిష్టతని గమనించినట్లయితే మరి అందరూ కూడా చల్లగా ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, సుభిక్షంగా వర్ధిల్లాలి అని తల్లిని కోరుకోవటం. కాబట్టి తల్లికి బోనాన్ని పెట్టి మరి తల్లిని మనసారా వేడుకుంటూ మాకు మా పరిసరంలో, మా ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని, సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి కోరికని తల్లిని వేడుకోవటం జరుగుతుంది. కాబట్టి మన ప్రాంతంలో అంటే తెలంగాణలో అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగగా ఈ బోనాల పండుగని మనము పరిగణిస్తూ మరి యాజమాన్యం శ్రీ చైర్మన్ గారైనటువంటి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు, అలాగే కరెస్పాండెంట్ గారైనటువంటి శ్రీ మర్రి రవీందర్ రెడ్డి గారుల యొక్క మరి మేనేజ్మెంట్ సభ్యుల యొక్క అందరి ప్రోత్సాహము, వారి యొక్క అభినందనలతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా కళాశాలలో జరుపుకోవటం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే తల్లిని కోరుతున్నాం, ఏమంటే మా కళాశాలలో ఉన్నటువంటి మా విద్యార్థులందరూ, మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా చల్లగా ఉండాలి, మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మా పిల్లలు భవిష్యత్తులో చక్కటి స్థానాలకి ఎదగాలి, మంచి స్టేటస్ లో వాళ్ళు ఉండాలి, మంచి ఆరోగ్య బలాలతో వాళ్ళు వర్ధిల్లాలని మేము ఆ తల్లిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.